పైన వేయించిన కుడక ఇది కట్ చేసి పెట్టుకున్నా. చూడండి కొంచెం బ్లాక్ గానే కావాలి, బాగా వస్తుంది టేస్ట్. చూడండి కొంచెం బ్లాక్ గా కాల్చుకుని పేస్ట్ చేసుకుందాం. పసుపు వేసిన, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నా. ఇది ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటా నేను. చూడండి కొంచెం కలిపేసేసి ఫ్రెష్గా కడుక్కున్నా. ఒక 4-5 టైమ్స్ మంచిగా సాల్ట్ వేసి కడిగేసేసిన. వాటర్లో కడిగేసుకొని వేసుకున్నా. దాని తర్వాత కొంచెం కలిపేసి మటన్ మంచిగా కడిగిన, ఒక 4-5 టైమ్స్ సాల్ట్ వేసి కడిగిన. మంచిగా కొంచెం వేడి నీళ్ళు కూడా వేస్తా. కడిగేసి నార్మల్ క్యాప్ పెట్టేసేద్దాము. 10 మినిట్స్ వరకు ఉడకబెడదాము. వాటర్ హ్యాండ్ వస్తుంది కదా మటన్లో, అవి కొంచెం ఇంకిపోయేంత వరకు ఉంచుదాము. తర్వాత చూద్దాం. కొంచెం కలిపి చూసిన, ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలపాలి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అయిపోయే వరకు ఇంకొంచెం సేపు ఉంచుదాం. తర్వాత ఉప్పు కారం వేద్దాం. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి. చెక్క, ఆకు, ఇలాచి, లవంగం వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం. కారము 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఇప్పుడు కలిపేద్దాం మంచిగా. ఉప్పు కారం వేసినాం కదా, కొద్దిసేపు పెట్టుకుందాం. మళ్ళీ క్యాప్ పెట్టేసి కొద్దిసేపు వదిలేదు. క్యాప్ తీసి చూస్తే మంచి కారంతో ఉడకబెట్టినాం కదా, కొద్దిసేపు బాగా ఉడికింది కదా. గసాలు, కొబ్బరి అది వేసేసుకుందాం. అది తీసే మరి ఫస్ట్ ఇట్లా పెట్టాలి. వేసినాం కదా, మంచిగా ఉడికింది. కారంతో వేసి కొద్దిసేపు ఉడకబెట్టుకున్నాం కదా, మంచిగా అనిపించింది, మంచిగా అయింది. చూడండి ఇప్పుడు మనం కొబ్బరి గసాల రుబ్బుకున్నాం కదా, పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేది. చూడండి కొద్దిగా గరం మసాలా వేసేసుకున్నాం. కొద్దిగా కస్తూరి మెంతి వేస్తున్నా. ఇష్టం, అది ఆప్షన్. నేను ఇది ఉంటే వేస్తా, లేకపోతే లేదు. కస్తూరి మెంతి కంపల్సరీ వేయాలని లేదు, వేయకపోయినా పర్లేదు, బాగుంటుంది టేస్ట్. కొద్దిసేపు ఒక 3 విజిల్స్ పెట్టుకుందాం. అయిపోయింది, విజిల్ పెట్టేసేస్తాం. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి కర్రీ కంప్లీట్ అయిపోయింది. మటన్ కర్రీ చూడండి చాలా బాగా అయింది. కొంచెం గ్రేవీ కోసం, రైస్కి గ్రేవీ ఉండాలి కదా అనేసి కొంచెం గ్రేవీ చేసిన. చూడండి చాలా బాగా వచ్చింది.